టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీనే దేవరా. ఎక్సలెంట్ కలెక్షన్లతో సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్లోనే సెన్సేషనల్ కలెక్షన్లతో మాస్ ఊచకోత కోపించిన విషయం తెలిసిందే. తొలి రోజు ఎక్సలెంట్ ట్రీట్ నెగిటివ్ టాక్తో అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం రికార్డు సృష్టించింది. ఈ యొక్క చిత్రము లాంగ్ రన్లో 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సంచలన రికార్డును నమోదు చేసింది. డిజిటల్లో కూడా ఈ సినిమా కుమ్మేగా సోషల్ మీడియాలో ఇప్పటికే సాంగ్స్ ఎమోషన్స్తో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు ఈ మార్చి 28న జపాన్లో గ్రాండ్గా రిలీజ్కి సిద్ధమవుతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి ట్రెండ్ను చూపెడుతూ ఉండడంతో ఇక్కడ మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా జపాన్కి వెళ్ళినటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము. అయితే ఇప్పటివరకు టాలీవుడ్లో జపాన్లో ఫస్ట్ డే గ్రాస్ ఓపెనింగ్లో ఎవరు ముందు అంజంలో ఉన్నారో అనేది గమనిస్తే RRR చిత్రము 9.14 మిలియన్, అదేవిధంగా కల్కి చిత్రం సెకండ్ ప్లేస్ 8.5 mm, సాలార్ 5.50 mm. అంటే ఈ మూడు చిత్రములు కూడా టాప్ ప్లేస్లో ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి, సాలార్ లాంటి సినిమాలు ఓపెనింగ్స్ బాగున్నా అనుకున్న రేంజ్లో లాంగ్ రన్లో రాణించలేదు. ఇప్పుడు మంచి ప్రమోషన్లతో రిలీజ్ అవుతున్న దేవర మూవీ ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్లో ఎలాంటి కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేస్తుందో చూడాలి. మొత్తానికి దేవర చిత్రం మొదటి రోజు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది, అదేవిధంగా లాంగ్ రన్లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.